2 మార్కుల క్వశ్చన్స్లో ఒక లెక్క చూద్దాం. ఇంపార్టెంట్ది. x పవర్ 4 మైనస్ 2x³ ప్లస్ 3x² మైనస్ mx ప్లస్ 5 అనే ఒక బహుపదిని, వర్గ బహుపది, ఇది x⁴ నాలుగో ఘాతాంకం ఉన్న బహుపదిని x మైనస్ 3 భాగించింది. అయితే m విలువ ఎంత అన్నాడు. శేష సిద్ధాంతం ప్రకారం x మైనస్ a f(x) అనే బహుపదిని భాగిస్తే f అనేది శేషమవుతుంది. అంటే f ఈజ్ ఈక్వల్ టు 0 అవుతేనే అది దాన్ని నిశ్శేషంగా భాగిస్తుంది. ఇప్పుడు x మైనస్ 3 భాగించును కాబట్టి, అంటే భాగించినట్టే నిశ్శేషంగా భాగించును కాబట్టి f ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. f(x) ఈజ్ ఈక్వల్ టు x⁴ మైనస్ 2x³ ప్లస్ 3x² మైనస్ mx ప్లస్ 5. f ఈజ్ ఈక్వల్ టు 3⁴ 2 ఇంటూ 3 పవర్ 3 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ m ఇంటూ 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. x బదులు 3 ప్రతిక్షేపించగా వచ్చిన వాల్యూ 3⁴ 81 మైనస్ 2 ఇంటూ 3 క్యూబ్ 27 ప్లస్ 3 ఇంటూ 3 స్క్వేర్ 9 మైనస్ 3m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ 81 2 27 54 ప్లస్ 27 మైనస్ 3m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. 81 27 కలిపితే 108, 108 నుంచి 54 పోతే 54 ప్లస్ 5 కలిపితే 59 అవుతుంది. అంటే 59 మైనస్ 3m ఈజ్ ఈక్వల్ 0. ఈ 3m అటు తీసుకెళ్ళిపోతే 3m ప్లస్ 3m అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 59. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు 59/3. ఇది ఇక్కడ ఒక భిన్న రూపంలో వచ్చింది. మామూలుగా ఒక వాల్యూ, కరెక్ట్ వాల్యూ అనేది వస్తుంటుంది. ఇక్కడ ఉన్న ప్రాబ్లంకి ఇదే సరిపోతుంది. ఈ విధంగా మనము f(x మైనస్ 3) లేదా x మైనస్ 2 ఏదైనా సరే భాగించిందంటే దానికి సంబంధించిన దాన్ని x మైనస్ 3 అన్నప్పుడు దాన్ని 0కి ఈక్వల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 3. ఈ వాల్యూని తీసుకెళ్ళి x బదులు ప్రతిక్షేపిస్తే మనకు వచ్చే వాల్యూ 0కి సమానం చేసి, ఇక్కడ కాన్స్టెంట్ లేదంటే x² గుణకం కానీ x³ గుణకం కానీ ఏదైనా సరే లోపించిన దాన్ని మనం ఈ విధంగా అనుకోవచ్చు. ఈ మోడల్ ఒక లెక్క ఖచ్చితంగా ఇవ్వబడుతుంది.